నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నా పేరు శారద. మీరు తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వార్త మీకు గుడ్ న్యూస్ లాంటిది. ఎందుకో తెలుసుకుందాం. హైదరాబాద్ జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలోనే ఇస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి సంక్షేమం పెండింగ్ పనులపై సమీక్ష జరిపారు. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశం చర్చకు వచ్చింది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను హైదరాబాద్లో 7 ప్రాంతాల్లో నిర్మించింది. వాటిలో చాలా వరకు పూర్తయ్యాయి, కానీ ప్రజలకు ఇచ్చే విషయంలో ఆలస్యం చేసింది. ఈలోగా ఎన్నికలు వచ్చేశాయి. ఇప్పుడు ఆ ఇళ్లను ప్రజలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ప్లాన్ రెడీ చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోవడానికి కొన్ని కారణాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. కొంతమందికి మాత్రమే ఇవ్వగలిగింది. మిగతా లబ్ధిదారులు ఎదురు చూసి విసుగెత్తిపోయారు. ఆ ఇళ్ల నిర్మాణంలో జరిగిన ఆలస్యం బీఆర్ఎస్ ప్రభుత్వం కొంపముంచింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చితక మిగిలిన పనులను పూర్తి చేసి ఆ ఇళ్లను ఇవ్వడానికి రెడీ అవుతోంది. మీకు తెలుసు కదా, లోక్సభ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అందుకు మరో 3 నెలల టైం కూడా లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇళ్లను ఇవ్వడం కుదరదు. అందువల్ల నోటిఫికేషన్ వచ్చేలోపే పంపిణీ జరపాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. నోటిఫికేషన్ మార్చి లేదా ఏప్రిల్లో రావచ్చు. అందువల్ల ఫిబ్రవరిలోనే ఇళ్లనిచ్చే అవకాశాలు ఉన్నాయి. లబ్ధిదారులు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హత ఉంది అని నిరూపించుకునేందుకు కావలసిన పత్రాలు, ఐడి కార్డులు అన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు ఇస్తారో చెప్పలేం. ఎలాగైనా సరే అర్హులు ఇల్లు పొందాలి. అందుకు ఇదే సరైన టైం. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు ఇస్తారో చెప్పలేం. ఎన్నికలు అయిపోయాక ఇచ్చినా అందుకు చాలా టైం పట్టే ఛాన్స్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు.